అమృతవర్షిణి తరపున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి మీకు అందరికీ సుస్వాగతం. సంగీత భక్తులందరికీ ఒక సంగీత భరిత సాయంత్రానికి మేము సుస్వాగతం పలుకుతున్నాం. సంగీత భక్తులను ఎందుకన్నామంటే మామూలుగా సంగీత ప్రియులు అంటాం. సంగీత ప్రియులు అది చాలా ఒక లైట్ మీనింగ్, లైట్ మ్యూజిక్ పెడుతుంది. మన సంగీతం మనకి ఒక నిర్దేశిత లక్ష్యం ఉంది, ఒక ఆధ్యాత్మిక డెస్టినేషన్ పెట్టుకున్నాం. సంగీతం అనేది మన వరకు మన అసోసియేషన్ ఏ ఉద్దేశంతో పనిచేస్తుందంటే సంగీతము ఒక సెల్ఫ్ రియలైజేషన్కి, ఒక ఆధ్యాత్మిక భావనని పెంపొందించుకోవడానికి మనము ఒక వాహనంగా దాన్ని భావిస్తాం. సో ఆ ఉద్దేశంతో చూస్తే సంగీత భక్తులు మీరందరూ ఎవరైతే వచ్చారో మీరందరూ సంగీత భక్తులు, మీకందరికీ ఒక స్వరభరిత సాయంత్రానికి స్వాగతం పలుకుతున్నాం. ఓకే, అమృతవర్షిణి మ్యూజిక్ అసోసియేషన్ తరపున 9 సంవత్సరాల తొలకరి జల్లులను కురిపించిన అమృతవర్షిణి 10వ పడిలో పడింది. ఓకే, ఇది ఒక జీవనదిలా మారి ఓకే ఇంకా ఒక పవిత్ర ప్రవాహంగా ఈ ప్రయాణం సాగాలనేదే మా ప్రయత్నం. దీంట్లో మీ ప్రయత్నం కూడా ఉంటుందనేదే మా విశ్వాసం. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా శాస్త్రీయ సంగీతంలో జనప్రియులైన సంగీత విద్వాంసుల కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మెయిన్గా మా ఉద్దేశం మేము ఉంటున్న ఈ కాలనీ పరిసరాల్లో శాస్త్రీయ సంగీతం పట్ల అభినివేశాన్ని మరింత పెంపొందించాలనేదే మా ప్రయత్నం. ఈ చిరు ప్రయత్నం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఓకే, ఇంత అటు ఇంత అనంతో జరుగుతుంది. లబ్ధ ప్రతిష్ఠులందరూ వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. ఓకే, దీనితో మా ఆర్గనైజేషన్ ఇంకా పెరుగుతుంది. చాలా ముదావహం. సంగీతంలో ఈరోజు మనకి ఇక్కడ ప్రఖ్యాత సంగీత విద్వాంసులు శ్రీ జొన్నలగడ్డ శ్రీరామ్ గారు ఈరోజు ఇక్కడ కచేరీ చేయడానికి వచ్చేసారు. ఓకే, వారు ఈరోజు ఇక్కడ సంగీత సరస్వతికి, తద్వారా సకల విద్యలకు అధిదేవుడు, మా ఆర్గనైజేషన్కి ఇన్స్పిరేషన్, ఓకే మూల దేవుడు శ్రీ లక్ష్మీ హయగ్రీవునికి వారి గానామృతంతో అభిషేకం చేస్తారు. అందరూ దీన్ని ఆలకించి పులకించాలి. అలాగే మా అసోసియేషన్కి ఆస్థాన విద్వాంసులే కాదు, ఆత్మీయ విద్వాంసులు ఓకే జయా భాస్కర్ గారు మరియు దినకర్ రామరాజు గారు, వీరు మాకు మొదటి సంవత్సరం నుంచి మా వెన్నంటే ఉన్నారు. మాకు చాలా స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ సపోర్ట్. సో వారికి కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసింది శ్రీ పుత్తూరు రాఘవేంద్రరావు గారు. వారి ఇక్కడికి రావటం మాకు చాలా సంతోషకరమైన విషయం. వారికి మా హృదయపూర్వకమైన సుస్వాగతం. సో ఇప్పుడు మన కార్యక్రమం స్టార్ట్ చేయడానికి జ్యోతి ప్రజ్వలం చేస్తాము. ఓకే, దానికి శ్రీ రాఘవేంద్రరావు గారిని, శ్రీ జొన్నలగడ్డ శ్రీరామ్ గారిని, మా అసోసియేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారు మరియు మా వెన్నెముక రాధాకృష్ణన్ గారు, వీరిని స్వాగతిస్తున్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పుత్తూరు రాఘవేంద్రరావు గారు, వారి పరిచయాన్ని మన పవన్ గారు వారిని పరిచయం చేస్తారు. అమృతవర్షిణి మ్యూజిక్ అసోసియేషన్ తరఫున అందరికీ స్వాగత కుసుమాంజలి తెలుపుతూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పుత్తూరు రాఘవేంద్రరావు గారు, వారి గురించి చిరు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. అంతా నాకు తెలిసిన తెలీదు, బట్ ఆయనతో నాకు అసోసియేషన్ దాదాపు 25 సంవత్సరాల పైన అసోసియేషన్ ఉన్నది కాబట్టి కొంతవరకు నాకు ఆయన గురించి తెలుసు. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ అసోసియేషన్ అన్నీ కూడా పరిచయం ఉంది కాబట్టి ఆయన గురించి కొంచెం తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. శ్రీ పుత్తూరు రాఘవేంద్రరావు గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చదివి డిఆర్డిఓకి అప్లై చేసి డెహ్రాడూన్లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యి కొన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేసి తర్వాత హైదరాబాద్ మన స్టేట్గా నేటివ్ స్టేట్ కాబట్టి హైదరాబాద్ డిఎల్ఆర్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సైంటిస్ట్గా వచ్చి అక్కడ దాదాపు 4 దశాబ్దాలు అంకిత భావంతో డిఆర్డిఓలో అనేక క్లిష్టమైన ప్రాజెక్టులు టీమ్ లీడర్గా ఉండి ముందుకు నడిపించారు. అక్కడ మైక్రోవేవ్స్ అండ్ మిల్లీమీటర్ వేవ్ సిస్టమ్స్, ఇవి ఎలక్ట్రానిక్స్లో మెయిన్ కాంపోనెంట్స్ ఫర్ ఎనీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్కి. వాటికి టెక్నికల్ మిసైల్స్, సబ్ సిస్టమ్స్కి, ఇండియన్ నేవీకి, ఆర్మీకి,
తర్వాత ఎయిర్ ఫోర్స్కి వాళ్ళకి యూజ్ చేసేందుకు టీమ్ లీడర్గా యూజ్ చేసి మొత్తం దాదాపు 200 మంది ఎంప్లాయీస్ని ఆయన గైడ్ చేసేవారు. సో దీంతో ఏంటంటే మాకు ప్రతి అడిగినా కూడా డైరెక్ట్గా వెళ్ళి సార్ మాకు ఇచ్చే టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్ దాని సొల్యూషన్ చెప్పేసి మాకు ఇది చేయడానికి ప్రోత్సాహం ఇచ్చేవారు. దాంతో చాలా అసోసియేషన్ చాలా ఉంది. తర్వాత డిఎల్ఆర్ల నుంచి చెస్ అని చెప్పేసి కొత్తగా ఒక ల్యాబొరేటరీ ఇక్కడ ఆర్సీఐ దగ్గర పెడితే అక్కడికి అసోసియేట్ డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. సో అక్కడి నుంచి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఖాళీగా ఉండే మనిషి కాదు ఆయన. అందు గురించి ఏంటంటే ప్రతి దీనికి ఏదో ఒక యాక్టివిటీస్ ఆయన కల్పించుకుంటూ అనేక సంస్థలకు ఆయన సేవలు. అందులో మచ్చుకి ఐడిఎస్టీ అని చెప్పి రిటైర్డ్ సైంటిస్టులకి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్ అండ్ టెక్నికల్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. దానికి వైస్ చైర్మన్గాను, తర్వాత ఫ్యాకల్టీగా ఐడిఐటి పూణే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎంటెక్ స్టూడెంట్స్ రెగ్యులర్గా చదువుతుంటారు, వాళ్ళకి రెగ్యులర్ ఫ్యాకల్టీగా వెళ్తున్నారు. అది కాకుండా ప్రస్తుతం భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు బెంగళూరులో మేనేజర్స్ అండ్ డీజీఎంస్కి రెగ్యులర్ కోర్సెస్ కండక్ట్ చేస్తారు. అక్కడ కూడా గెస్ట్ లెక్చరర్స్గా ఆయన వెళ్తూ ఉంటారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సిద్ధయ్య గారు అని చెప్పేసి ఆయన వైస్ ఛాన్సలర్. ఆయన దగ్గర ఆయనకి మాకు కూడా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా ఏ లెక్చర్స్ అయినా ఈయన ప్రతిదానికి గెస్ట్ లెక్చర్స్గా ఉంటారు. అంతవరకు అది టెక్నికల్ పార్ట్. అపార్ట్ ఫ్రమ్ ఆయనకి అదర్ సైడ్ అన్నట్టు సాహితీ సంస్థల్లో కానీ రచయితగా కానీ ఈయన దాదాపు ఒక 40 తెలుగు పుస్తకాలకి ఆయన ఇచ్చేసి ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాల్లో పాల్గొంటారు. ఆయన తెలుగు కవితలు రాస్తే ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాల్లో పాల్గొంటారు. అదేవిధంగా డిఆర్డిఓలో కళారంజని అని చెప్పేసి హంసోద్యాని అని చెప్పేసి ఒక సంస్కృత సంస్థ, దానికి కూడా అడ్వైజర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది అల్యూమిని అని చెప్పేసి, దానికి కూడా ఆయన ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. సో అందు గురించి రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్కడ ఆయన ఖాళీగా ఒక్కరోజు, యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కూడా నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు బెంగళూరులో ఆయన లెక్చర్ ఇస్తున్నారు. 2 నిమిషాలు ఆయన టైం తీసుకుని పవన్ గారు మీరు చెప్తున్నారు తప్పకుండా వస్తాను. నిన్న సాయంత్రం ఆయన బెంగళూరు నుంచి రిటర్న్ అయ్యారు, ఇవాళ మనకి ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. అంత సహృదయ కలిగిన రాఘవేంద్ర గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం మనందరికీ చాలా ముదావహం, సంతోషంగా ఉన్నది. సో అంతవరకు నేను ఆయన గురించి పరిచయం చేయడానికి ప్రయత్నిస్తూ ఆయన వేది మీదకి రావాల్సిందిగా వస్తున్నాను. చిరు సత్కారం చేసి ఆయన వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ రాఘవేంద్ర గారు, అనిల్ కుమార్ గారిని, రాధాకృష్ణ గారిని, రాఘవేంద్ర గారిని, మన అసోసియేషన్ సభ్యులు మసూన్, హర్నాథ్ గారు అందరినీ కూడా వేదిక మీద రావాల్సింది. పండరి గారు, అందరూ మన అమృతవర్షిణి అసోసియేషన్ అందరూ. ముఖ్య అతిథి రాఘవేంద్ర గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఈ సభలో ఆహూతులైన ఆహ్వానితులైన సభ్యులు, కళాభిమానులు, ఈ అమృతవర్షిణి సంగీత సమాఖ్య కార్యవర్గ సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులు, నన్ను నేను మర్చిపోకూడదా, నాకు కూడా అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజున ఆ సోఫా మీద 2 సూర్యులు, 2 రాములు ఉన్నారు. నాతో కలుపుకుంటే 3 రాములు. రామరాజు దినకర్ గారు ఒక సూర్యుడిలో రాముడు, జొన్నలగడ్డ శ్రీరామ్ గారు మెయిన్ రాముడు, జయభాస్కర్లో అందులో కూడా సూర్యుడు ఉన్నారు. ఓకే, అది కాకుండా ఈరోజు నేను రాగానే నన్ను రిసీవ్ చేసుకొని ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అనిల్ కుమార్ గారు, రాఘవేంద్ర గారు, నా నేమ్ సేక్, రాధాకృష్ణ గారు, అన్నదర్ గారు, స్వామి ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా చాలా కృతజ్ఞత. అందరికన్నా ఎక్కువ కృతజ్ఞత పవన్ కుమార్ గారు, నా సహజాయి, నా కొలీగ్ డిఎల్ఆర్లో టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా నేను వాళ్ళ హెల్ప్ తీసుకునేవాడిని. సో ఈ విషయంలో కూడా నేను పవన్ కుమార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అయితే విషయానికి వస్తే, ఇప్పుడే వచ్చే ముందు అడిగాను శ్రీరామ్ గారిని, మాస్టర్ ఏం పాడుతున్నారని. కర్ణాటక మ్యూజిక్ అంటే కొంచెం పాపులర్ ఉన్నవి పాడతామని చెప్తున్నారు. జనరల్గా నాకు తోచినంత వరకు కర్ణాటక సంగీతంలో చూస్తే, కర్ణాటక సంగీతంలో చూస్తే నా దృష్టిలో అందరికీ ఒకటి కాకపోవచ్చు, అన్నమాచార్యులు గారు,
త్యాగరాజు గారు, రామదాస్ గారు. ఎక్కువ భాగం సినిమా మాధ్యమం ద్వారానే చాలామందికి కీర్తనలు పరిచయం అయినాయి. కీరవాణి గారు చెప్పినట్టుగా అన్నమాచార్య సినిమాలోంచి కానీ లేకపోతే భక్త రామదాస్ కానీ ఈ రెండు ప్రాచుర్యం. త్యాగరాజు సినిమా వచ్చింది కానీ అంత ప్రాచుర్యం పొందలేకపోయింది, పాపులర్ కాలేకపోయింది. బాపు గారు తీశాడు ఒక 3 దశాబ్దాల కింద అనుకుంటాను. సో కర్ణాటక రాగాలకు వస్తే సుమారు 70-75 రాగాలు ఉన్నాయి. అందులో ఉపరాగాలు కూడా ఉన్నాయి కొన్ని. పాపులర్ రాగాలు కళ్యాణి, మోహన, అభేరి, తోడి, ఇంకా నాకు జనరల్గా కంఠస్థం రాదు, నేను రాసుకొని వచ్చాను. బౌళి, నవరోజ్ అన్నారు, హంసధ్వని, శ్రీరాగము, బహుదారి, కళ్యాణి, లలిత, కరహరప్రియ, బేహారి, రేవతి, ముఖారి, సుధ ధన్యాసి, కురంజి, అమృతవర్షిణి. అసలు ఒక హంసధ్వని ఒక చిన్న అసోసియేషన్ ఉండేది, దానిలో కూడా నేను ఒక యాక్టివ్ వర్కర్గా ఉండేవాడిని. మధ్యమావతి, శంకరాభరణం, శివరంజని, కాంభోజి, మోహనరాగం, భూపాలం, అభేరి, ఆనంద భైరవి, హిందోళం, చక్రవాకం, పాడిరాగం, మిశ్ర ఒకళాభరణం, మోహన్ రాగం. ఇవన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. అదే కాకుండా రామదాస్ కీర్తనలకు వస్తే పలుకే బంగారమాయన, త్యాగరాజుని కీర్తనకు వస్తే జగదానందకారక, శాంతం లేక సౌఖ్యం లేదు, బంటు రీతి. అంటే ఎక్కువ భాగం ప్రాశస్త్యం పొందిన ఏమంటాం గీతాలు ఇవి. అయితే ఇన్ని రాగాలు చదివాను. ఇన్ని రాగాల్లో కూడా ఎన్నో కీర్తనలు ఉన్నాయి, కీర్తనలు కానీ పాటలు ఉన్నాయి. అందులో నాకు బాగా నచ్చినవి, జౌనరంజకమైనవి, జనబాహుడిలోకి బాగా చొచ్చుకుపోయినవి కొంచెం చదువుతాను. అన్ని మంత్రములు ఇందే, అది అమృతవర్షం రాగం. అదుగో అల్లదుగో క్షీరాబ్ది కన్యక, ఇవి మధ్యమాత రాగంలో చూడ చేయబడ్డాయి. అలరులు కురియగా అననేది శంకరాభరణం. అంతర్యామి, ఇవన్నీ కూడా మన కీరవాణి గారి ఎఫెక్ట్. అంతకుముందు రేడియోలో వస్తుండేవి. మల్లిక్ అని ఒక ఆయన పాడుతుండేవాళ్ళు. తర్వాత కొన్నాళ్ళు అన్నమాచార్య ప్రాజెక్టులో శోభారాజు గారు పాడేవాళ్ళు. ఇందరికీ అభయము నిచ్చిరోయి, కాంభోజి రాగం. సిరుత నవ్వుల వాడే చిన్నక్క, అది మోహన్ రాగం. పొడగంటి మయ్య నేను, ఏ కులజుడు అయిననేమి, ఇవన్నీ భూపాల రాగం. ఏమని పొగుడుదమే, అభేరి రాగం. కంటి శుక్రవారము కొనియలేదే, అది ఆనంద భైరవి. కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ, నిన్న నాన్న తెరుపనే తిరుమల కొండ, అది హిందోళం రాగం. కొండలో నెలకొన్న కూడా అదే రాగంలోకి వస్తుంది. సార్ గురువుగారికి ఉండగా కుప్పగింతలు నేను వేయలేను. చందమామ రావో చాబిలి రావో, చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు పాడుకునే పాట చక్రవాకం రాగంలో. చక్కని తల్లి భాంగుర్తల చాంగుబళ పాడి రాగం. చిన్న శిశువు మిశ్ర ఒకళాభరణ రాగం. జయ జయ నృసింహ గోవింద్ సర్వేశ, మోహన రాగం. విన్నపాలు వినవలే, ప్రముఖ గాయని భానుమతి గారు పాడారు ఎప్పుడో చిన్నప్పుడు, నా చిన్నప్పుడు అనురాగం అనుకుంటా సినిమా. తర్వాత అసలు పాట తందనానాయి తందనానా బళ తందనా, అది నాకు బౌళి రాగం అని తెలియదు, అది జనరంజకమైన రాగమే అనుకున్నాను నేను. తర్వాత జో అచ్యుతానంద నవరోజు అని విన్నాను, ఎంతవరకు నిజమో తెలియదు నాకు. తర్వాత నమిత దేవం భజే నారసింహం హంసధ్వని. తిరువీధుల మెరిసేది దేవదేవుడు శ్రీరాగం. గోవిందాశ్రిత గోకుల బృంద బహుదారి. నిధి చాలా సుఖమా, అది ఇంకో కీర్తన కానీ కళ్యాణ రాగంలో. షోడశ కళానిధికి లలిత రాగము. కరహేర్ ప్రేమ రాగంలో కొన్ని ఉన్నాయి కానీ నాకు గుర్తొచ్చిన రాగాలు అంటే పాపులర్ అయిన పాటలు నాకు అన్నంత గుర్తులేదు. వేడు కొందామా తిరుమలగిరి, అది జంజోటి రాగం అన్నారు. నారాయణతే నమోహరే, అది బేహాగ్ అన్నారు. నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యం, అదేమో రేవతి రాగం అన్నారు. బ్రహ్మ కడిగిన పాదము ముఖారి అన్నారు. భావములోన భాగ్యము నందును, శుద్ధ ధన్యాసి అన్నారు. కురంజి రాగంలో ముద్దుగారే యశోద, రామచంద్రుడితడు, రఘువీరుడు, ద్విజామతి అన్నారు. ఇవి కొన్ని నా దృష్టిలో నాకు తెలిసి జనరంజకమై జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయిన కీర్తనలు ఇవి.
కీర్తనలు కానీ గాన గుడికలు కానీ. ఇది నేను అనుకున్నది. అది శ్రీరామ్ గారు, విజయభాస్కర్ గారు, రామరాజు దినకర్ గారు మనందరినీ అమృత వర్షం బయట వాన పడుతుందో లేదు కానీ ఇక్కడ కానీ మమ్మల్ని తడిపేయాలి సార్ మీరు. ఈ కార్యనిర్వాహక సభ్యులు పేరు పేరున అందరికీ నా శుభాభినందనలు. ఈ అమృతవర్షినికి నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇప్పుడు మా అమృతవర్షిణి అసోసియేషన్ చైర్మన్ అనిల్ కుమార్ గారిని మా అసోసియేషన్ గురించి అందరికీ ఇంకొంచెం విడమర్చి చెప్పామని కోరుతున్నాను. అమృతవర్షిణి మ్యూజిక్ అసోసియేషన్ మన మీర్పేట్ ప్రాంతంలో విశేషంగా సంగీతాన్ని ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతోనే స్థాపించడం జరిగింది. ఇక్కడ అనేక మంది విద్యార్థులు సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కేవలం నేర్చుకుంటూ ఉంటే సరిపోదు. చక్కగా సంగీతం నేర్చుకున్న వాళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే అది విని అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భం కోసం అలాంటి అవకాశం దొరకాలని చెప్పేసి ఒక లైవ్ కన్సర్ట్స్ ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ అమృతవర్షిణి అసోసియేషన్ ఫామ్ చేయడం అనేది దానికోసమే చేశాము. ఇది గత 8 సంవత్సరాలుగా కచేరీలు జరుగుతూనే ఉన్నాయి. ఆరంభ దశలో ఉన్న శైశవ దశలో ఉంది సంస్థ కాబట్టి సంవత్సరానికి ఒక కార్యక్రమం చేయగలుగుతున్నాం. సంవత్సరానికి ఒక కార్యక్రమం. అట్లాగే ఆరాధనోత్సవాలు పురంధరదాసు అట్లాగే త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవాలు చేస్తున్నాము. సంవత్సరానికి 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి అమృతవర్షిణి తరఫున. ఈ సంవత్సరం మనకు జొన్నలగడ్డ శ్రీరామ్ గారు వచ్చారు. ఆయన కచేరీ ఉంటుంది. దానికి ముందు ఒక 2 విషయాలు చెప్తాను. మనం సంగీతం ఇక్కడ విశేషంగా ఎందుకు ఈ రకంగా చేస్తున్నాం అనేది ఒక 2 విషయాలు. గాంధర్వ వేదం అనేది వేదానికి ఒక ఉపవేదం. అది వేదాలకి భగవంతుడిని స్తుతించడం కోసమే వచ్చినటువంటి వేదం ఇది గాంధర్వ వేదం అనేది. సంగీతం ద్వారా మనము కీర్తనం చేస్తున్నాము. 9 విధ భక్తుల్లో ఒక భక్తి కీర్తనం అనేది కూడా. సో ఆ కీర్తన చేయడం అనేది ఆ ఉద్దేశంతోనే సంగీతం అనేది నేర్చుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో ముఖ్యంగా కీర్తన చేయడమే, భగవంతుడి కీర్తన చేయడం కోసమే సంగీతం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు ఈ మధ్య సినిమా లాంటి మాధ్యమాలు రావడం, వాటిలో అనేక విషయాలు పాటలు పాడడం ఇలాంటివి జరుగుతున్నాయి. అవి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మౌలికంగా ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం కోసమే సంగీతం అనేది వచ్చింది. ఆ పని చేయడం కోసమే సంగీతం నేర్చుకుంటున్నాం. విశేషంగా ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా అలాంటి ఉద్దేశంతోనే నేర్చుకుంటున్నారు. అండ్ ఇంకోటి, సంగీతానికి ఒక 3 అంశాలు చెప్తాను, చిన్న చిన్న విషయాలే. సంగీతం అనేది ఒక ధ్వని మాధ్యమం. సో పాడేవాళ్ళు ధ్వని ఉత్పత్తి సరిగా చేయడం నేర్చుకోవాలి, ఒకటి. రెండవది, ధ్వని అందరూ మాట్లాడేవాళ్ళు కూడా ధ్వని ఉత్పత్తి చేస్తారు. అయితే పాడేవాళ్ళు కాస్త రసరంజకంగా ఉండాలి, చెవులకు ఇంపుగా ఉండే రకంగానే ధ్వని ఉత్పత్తి చేయడం నేర్చుకోవాలి. ఇది 2వ అంశం. మూడవది, కేవలం ఈ 2 ఉంటే కూడా సరిపోవు. చాలా చక్కని గొంతు ఉండొచ్చు కాక, అయినప్పటికీ కూడా లయలో లేకపోతే అది పాట అనిపించుకోదు. కాబట్టి ధ్వని, రంజకమైనటువంటి ధ్వని, ప్లీజింగ్ సౌండ్. అండ్ మూడవది లయ, రిథమ్. ఈ 3 సమావేశమే సంగీతం అవుతుంది. సో ఇలాంటి సంగీతము మన వాళ్ళు ముందు నుంచి కూడా ఈ 3 కలిపి చెప్పడానికి కోసమే శృతి, లయ అని చెప్పారు. శృతి మాత లయా పిత అనేసి చెప్తారు సంగీతానికి. తల్లి శృతి అనేది తల్లి వంటిది. శృతిలో మనకు ధ్వని, అట్లాగే ఒక రంజకమైనటువంటి ధ్వని ఉత్పత్తి చేయడం కరెక్ట్గా శృతిలోనే ఒక పద్ధతిలోనే రావాలి. కాబట్టి అది శృతి నేర్పిస్తుంది. కాబట్టి నేర్చుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా శృతి వైపు ఒక దృష్టి పెట్టుకునే నేర్చుకోవాలి. అట్లాగే లయలో ఉంటేనే, అందుకే తాళ సిస్టమ్ మన పురంధరదాసు గారు చేసినటువంటి తాళాలు, 7 తాళాలు, అట్లాగే ఆ తర్వాత 35 తాళాలు, ఆ తర్వాత 175 తాళాలు లాగా పోతాయి అన్నీ కూడా. సో అంత విశేషమైన ఒక విస్తారమైనటువంటి ఒక శాస్త్రం, సంగీత శాస్త్రం పెరిగి ఉంది మన దగ్గర. సో దాన్ని అధ్యయనం చేస్తే చక్కగా అనేక విషయాలు తెలుస్తాయి. ఈ విషయాలన్నీ కూడా కేవలం పుస్తకంలో చదవడము, లేదా ఎవరు టీచర్ చెప్తే క్లాస్ రూమ్లో కూర్చొని కొన్ని వినడము, దానివల్ల కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ప్రాక్టికల్గా పర్ఫామ్ చేసి, ముఖ్యంగా సంగీతం అనేది పర్ఫార్మింగ్ ఆర్ట్. అది ఒక ప్రదర్శన. అక్కడ ప్రదర్శన చేస్తేనే వస్తుంది.
కాబట్టి ప్రదర్శన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రదర్శన చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ సంగీతం మనం వింటే అనేక విషయాలు నేర్చుకోవడానికి దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రదర్శన అక్కడ లైవ్ పర్ఫార్మెన్సెస్ అనేది ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి అమృతవర్షిణి సంస్థ ఏర్పడడం జరిగింది. సో దాని ద్వారా గత 8 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి కచేరీలు ఏర్పాటు చేశాము. అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి విద్వాంసులతో కచేరీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకు జొన్నలగడ్డ శ్రీరామ్ గారు ఒక యువ కళాకారుడు, ఆయన్ని ఆహ్వానించాము. వారి ద్వారా చక్కని సంగీతం మనకు వినడానికి ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అభిలషిస్తున్నాను. అదొకటి. తర్వాత ఈ కార్యక్రమాలు ఏవి చేయాలన్నా కూడా 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు అసోసియేషన్ ఫామ్ చేయాలంటే అందరు కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఒక 10 మంది మేము కలిసి ఉన్నాం, చేస్తున్నాం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అందరూ గట్టిగా ఉన్నామనేసి అర్థం ఐక్యంగా. అయితే దానికి తోడు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా విత్తం ఉండాలి, ధనం ఉండాలి దానికి. అది కేవలం కొంతమంది ఇప్పుడు మా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి అంటే దానికి కారణం కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా ఈసారి మన రాధాకృష్ణ గారు, ఆయన చక్కని మన సంస్థకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. అనేక సార్లు తను ఆర్థికంగా మంచి పార్టిసిపేషన్ అంటే కాంట్రిబ్యూట్ చేసి అట్లాగే చేయడం జరుగుతోంది. మిగతా అందరు సభ్యులు కూడా వాళ్ళ యథాశక్తి కాంట్రిబ్యూషన్స్ చేయడం దానివల్ల జరుగుతోంది. అయితే కేవలం సభ్యులు ఇంత మాత్రమే చేస్తే ఎక్కువగా విస్తరించదు. కాబట్టి అనేక మంది ఆడియన్స్ కూడా వాళ్ళు యథాశక్తి, దానికన్నా ముఖ్యంగా ఈ కాంట్రిబ్యూషన్స్ ఏం చేయకపోయినా సరే ముందు వచ్చి వినడం నేర్చుకోవాలి. వినడం అనే ఒక కల్చర్ అలవాటు అవ్వాలి మన దగ్గర. ఒక కార్యక్రమం చేస్తే, ఒక కచేరీ చేయడానికి ఒక విద్వాంసుడు వచ్చి కూర్చున్నారంటే ఆ విద్వాంసుడు అనేక సంవత్సరాలుగా పరిశ్రమ చేసి, అదొక తపస్సే అనుకోండి, ఒక తపస్సు చేసి వచ్చి ఎంతో నేర్చుకుని వచ్చి ఇక్కడ కచేరీ చేస్తున్నప్పుడు ఎంతోమంది కొంతమంది చక్కగా శ్రోతలు చక్కగా ఉండి వింటే ఆనందం కలుగుతుంది చేసేవాళ్ళకు కూడా. అట్లాగే ఆ తపస్సు నుంచి ఏదైతే ఒక ఫలం రావాలో మీకు కొంత దొరుకుతుంది. కాబట్టి అలాంటి చక్కని దాన్ని వినడం అలవాటు చేసుకోవాలి తప్పనిసరిగా. ఇది చాలా ముఖ్యం. అనేక మందికి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత అందరు రావడము ఇవన్నీ చేయాలి, ముందు కూడా వస్తారనేసి అనుకుంటున్నాను. సో మన కచేరీ సమయం దగ్గరగా వచ్చింది, కచేరీ ప్రారంభించాలి. అదే ప్రధాన అంశం ఈరోజు. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ యువ సంగీత విద్వాంసులు జొన్నలగడ్డ శ్రీరామ్ గారి గురించి ఆయన పరిచయం అందరికీ అందరికీ ఈ సంగీతం అంటే ఎవరికి ఆసక్తి ఉందో వారందరికీ ఆయన గురించి తెలిసే ఉంటుంది. బట్ ఈ సభలో ఆయన గురించి మనం ఇంకా కొంచెం విస్తారంగా తెలుసుకోవాలి కాబట్టి నా కలీగ్ పవన్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇందాక ముఖ్య అతిథిగా చెప్పడం అంటే కొంచెం మాకు పరిచయం ఉన్నది కాబట్టి కొంచెం తొందరగా చెప్పగలిగా. బట్ జొన్నలగడ్డ శ్రీరామ్ గారు కర్ణాటక సంగీత విద్వాంసులు అయినప్పటికీ ఆయన గురించి ఇంకొంచెం తక్కువైనా కొంచెం కష్టమైనా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను. జొన్నలగడ్డ సత్య శ్రీరామ్, ఎక్కువగా అందరూ జొన్నలగడ్డ శ్రీరామ్ గారు అనేది వెల్ నోటెడ్గా అయిపోయింది. బట్ అసలు పేరు జొన్నలగడ్డ సత్య శ్రీరామ్ గారు. కర్ణాటక సంగీతంలో లయబద్ధమైన సంప్రదాయంలో విశేష కృషి చేసిన విద్వాంసులు. వీరి తండ్రి గారు కూడా జేఎస్ ఈశ్వర ప్రసాద్ గారు, సుప్రసిద్ధ హరికథ కళాకారులు మరియు భజన సంగీత పరులు మరియు నాట్య విద్వాంసులు కూడా. వీరి తల్లి గారు శ్రీమతి జె చిద్రూపలక్ష్మి గారు శాస్త్రీయ సంగీత నిష్ణాతులు. శ్రీరామ్ గారు కూడా ఆవిడ దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారు. తర్వాత ఈయన ఇప్పుడు మ్యూజిక్ చేసి పీజీ హోల్డర్, అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించారు మ్యూజిక్ ప్రోగ్రాంలో. అది చాలా చిన్న విషయం కాదు. మనం అందరం కూడా అసలు మ్యూజిక్లోకి ఇవాళ రేపు ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఫారిన్ అమెరికాలో వెళ్ళిపోయే రోజుల్లో కర్ణాటక మ్యూజిక్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించి అటువంటి కార్యక్రమాలు ఆ సంగీతం ఆ అకాడమిక్గా మన అలవర్చుకుని దాంట్లో
కొంతమంది ఏంటంటే సర్టిఫికెట్ డిప్లొమా చేసి మనం వదిలేసి ఇచ్చేద్దాం. కానీ కృషి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఓ పీజీ కానీ పిహెచ్డి కానీ ఎంఫిల్ కానీ ఏదైనా చేయగలరు. కాబట్టి ఈయనకి ఆయన చేసి పీజీ చేసి దాంట్లో గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నారంటేనే ఆయనకి ఎంత ఆ కళలు బట్టి అభిరుచి ఉన్నదో మనందరం తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పీజీ చేసిన తర్వాత పిహెచ్డి కూడా చేస్తున్నారు. శ్రీరామ్ గారి సంగీత విద్యాభ్యాసం వారి తల్లిగారి వద్ద మొదలై తర్వాత శ్రీ ద్వారం సత్యనారాయణరావు గారి దగ్గర జరిగింది. అటు పిమ్మట ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారు, ఈయన కూడా అందరికీ సుప్రభాతం ఏఎంఎస్ అని చెప్పి ఈయన సిలబస్సే చాలామందికి ప్రస్తుత విద్యార్థులకి ఆయన సిలబస్సే పరీక్షల్లో కూడా పెడుతుంటారు. వాళ్ళు ఏఎంఎస్ సిలబస్ అంటారు ఎక్కువ మంది. ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారు ఆయన సిలబస్. ఎందుకంటే ఇదంతా ఎందుకంటే మా అమ్మాయి ఫస్ట్ అనిల్ కుమార్ గారి దగ్గర మా ఓణం సరిగమలు అక్కడ నేర్చుకుందన్నమాట. అప్పటి నుంచి కూడా ఆయన కూడా మా ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారి దగ్గర నేర్చుకుని ఇప్పుడు ప్రస్తుతం శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటుంది. సో అందు గురించి నాకు ఈ సంగీతంతో పరిచయం ఏర్పరిచింది కూడా అనిల్ కుమార్ గారు. అది మా అందరికీ కూడా అంతకుముందు అసలు మాకు సంగీతం అంటే పెద్ద పరిచయం కూడా లేదు. మా పిల్లలు చేరి ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత మేము కూడా కొద్దిగా సంగీతం గురించి ఓనామాలు నేర్చుకున్నాం. ఎంఏ మ్యూజిక్లో గోల్డ్ మెడల్ పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం సాధించారు. ప్రస్తుతం పిహెచ్డి కొనసాగిస్తున్నారు. వీరు ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 గ్రేడ్ ఏ ఆర్టిస్టులు. ఇది కూడా అంత సులభమైన సర్టిఫికేట్ కాదండి. ఆల్ ఇండియా గ్రేడ్లో ఏ గ్రేడ్ ఏదో బి గ్రేడ్ సర్టిఫికేట్ వరకు అయితే పర్వాలేదు, ఏ గ్రేడ్ సర్టిఫికేట్ రావడం అన్నది కూడా చాలామంది అక్కడ ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి అక్కడ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాతే ఆల్ ఇండియా దీంట్లో కూడా ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇస్తారు. వీరు శాస్త్రీయ సంగీత కళాబంధ విలక్షణ శైలికి విశిష్ట భావి వ్యక్తీకరణకు ప్రశంసలు అందుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వీరికి పండిత్ జస్రాజ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. చాలా సంతోషకరమైన విషయం అండి. గాయత్రి మహిళా మండలి గుంటూరు వీరికి శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య స్మారక పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. పద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారు వీరికి తరంగ యువ గాయక శిఖామని బిరుదునిచ్చి గౌరవించదు. ఇటువంటి వారికి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువేనండి. ఎందుకంటే అంత విద్వత్వం ఉండి అంత కళాకారులైన వాళ్ళకి మా బిరుదులు అవార్డులు ఆటోమేటిక్గా వాటందరూ వారే రావాలి. విజయ ఛాయగరాజు సంగీత సభ విశాఖపట్నం వారు బంగారు పథకాన్ని బహుకరించారు. శ్రీరామ్ గారు ఎంతోమందికి సంగీత విద్యా దానం చేసి మార్గదర్శనం చేస్తున్నారు. సంప్రదాయ అనే ఎన్జిఓలో వాలంటీర్గా కూడా నేను సేవలు అందిస్తున్నారు. సో ఇంతకంటే మనం ఎక్కువ నేను చెప్పలేను. ఆయన పరిచయం ఇదే నేను చిరు పరిచయంగా సంధిస్తూ రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు ఇక్కడికి వచ్చిన వారిని చూస్తే నా నేమ్ సేక్ చీఫ్ గెస్ట్ రాఘవేంద్రరావు గారు కొంచెం తడబడి పేరు కూడా, ఎందుకంటే పుత్తూరు వెంకటేశ్వరరావు గారు వెరీ బిగ్ నేమ్. ఓకే, ఆయన సాహిత్యంలో ఈయన చాలా కృషి చేశారు. దో ఈజ్ అ సైంటిస్ట్, సాహిత్యంలో ఈయన కృషి చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. ఓకే, నేను కూడా ఇంట్రెస్ట్ ఉండి మార్కులు వస్తున్నా కూడా సాంస్క్రిట్ వదిలిపెట్టి ఇంటర్లో తెలుగు తీసుకున్నవాడిని. ఓకే, నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. సో చూసి అడిగాను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఏమైనా పరిచయమా మీకు, మీ ఇంటి పేరు అంటే మా దూర బంధువులండి అని చెప్పారు. సో అదే మైండ్లో కూర్చుంది. ఓకే, తర్వాత ఇలాంటి వారి గురించి పరిచయం చేయటం కూడా ఒక అదృష్టం. సో జొన్నలగడ్డ శ్రీరామ్ గారి గురించి ఇప్పుడు ఎంత కొండ అద్దమందు కొంచెమే ఉండదా, అంతే మేము చేయగలం పరిచయం, వారి గురించి విస్తారంగా చెప్పలేము. తర్వాత మా ఆస్థాన విద్వాంసులు, మా ఆత్మీయ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వయలిన్ మీద ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మా కచేరీలో సహకారం అందించేవారు దినకర్ రామరాజు గారు. సో వీరి గురించి చిన్న పరిచయం అందిస్తాను. వీరు బీఎస్సీ డిగ్రీ హోల్డర్, తర్వాత వృత్తిరీత్యా రైల్వేలో ఉన్నారు. మా ఆత్మలో రెగ్యులర్ ఆర్టిస్ట్ అమృతవర్షిణి మ్యూజిక్ అసోసియేషన్లో. తర్వాత వీరి గురువులు సాగి వెంకటేశ్వరరావు గారు, కృష్ణమాచార్యులు గారు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, కర్ణాటక మ్యూజిక్లో వయలిన్లో డిప్లొమా పొందారు. అలాగే మన్మోహన్ సింగ్ పిఎంగా ఉన్నప్పుడు వారి సమక్షంలో కచేరీ చేశారు. ఆ కచేరీలో వీరు సహకరించింది ఎవరికంటే బాలమురళి గారికి. ఓకే, దట్ వాజ్ ఎ బిగ్ ఈవెంట్. తర్వాత అలాగే నేదునూరి కృష్ణమూర్తి గారికి కూడా అదే సందర్భంలో వీరు వయలిన్ మీద సహకరించారు. తర్వాత మ్యూజికల్ స్కాలర్షిప్ 2 years వీరికి వచ్చింది, వీరి విద్వత్తుకు గాను ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ వీరు
ద్వారం మంగతాయర్ గారు, తర్వాత శశాంక్, హైదరాబాద్ బ్రదర్స్, మల్లాది బ్రదర్స్ ఇలాంటి వారికి వయలిన్లో సహకరించారు. ఇది వీరి పరిచయం. తర్వాత మా కచేరీలో వచ్చి సహకరించే మృదంగ విద్వాంసులు శ్రీ జయభాస్కర్ గారు, పెరావళి జయభాస్కర్ గారు. వీరు 9 ఏళ్ల వయస్సులోనే, చూడండి ఆశ్చర్యం, 9 ఏళ్ల వయస్సులో వీరు సంగీతాభ్యాసం ప్రారంభించారు. తర్వాత ఎల్లా వెంకటేశ్వర గారు, నేను తిరుపతిలో ఉన్నప్పుడు 10th క్లాస్లో మా ఇంటి పైన పశుపతి గారు మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్, వారింటికి వీళ్ళంతా వచ్చేవారు. ఎల్లా వెంకటేశ్వరరావు నేను చూసేవాళ్ళు. సో ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఆయన దగ్గర ఆయన శిష్యరికం చేశారు. 12 ఏళ్ల వయసులోనే కచేరీలు మొదలుపెట్టారు. 22 ఏళ్లకే ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ మెంబర్ అయ్యారు. తర్వాత ఫెలోషిప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చింది వీరికి. USA, న్యూజిలాండ్ ఇలాంటి ఫారిన్ కంట్రీస్లో కచేరీస్ చేశారు. స్వర్గీయ శ్రీ బాలమురళి గారికి కూడా మృదంగ సహకారం అందించారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు బై సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. ఆల్ ఇండియా రేడియోలో వీరు టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ AP నుంచి ఉగాది పురస్కారం పొందారు. కంచి కామకోటి పీఠానికి వీరు ఆస్థాన విద్వాంసులుగా ఇప్పుడున్నారు. బాలమురళి గారి చేతుల మీదుగా వీరికి లయ కళా విపంచి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇది వీరి పరిచయం. సో త్వరలోనే మనం కచేరీ స్టార్ట్ చేసుకుందాము.